హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ విధంగా మీరు బెండకాయ ఫ్రై చేసినట్టయితే జిగురు లేకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ బెండకాయ ఫ్రై చేసేద్దామా. దానికోసం ఒక బాణీ పెట్టుకుని 3 గరిటెలు ఆయిల్ ను వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను తీసుకుని వేసుకోండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని 5 వెల్లుల్లి గడ్డలు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీరాని వేసుకోండి. 3 ఎండుమిర్చి అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. బెండకాయలను వాష్ చేసుకుని తడి లేకుండా కాటన్ క్లాత్ తో తుడుచుకుని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న బెండకాయలను మినిమం 1 అవర్ పాటు గాలికి మంచిగా ఆరనివ్వండి. 1 అవర్ పాటు ఆరిన బెండకాయలను పోపులో వేసుకుని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై అవనివ్వండి. రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా వేసుకోండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత దించే 2 మినిట్స్ ముందు కొంచెం కారం అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి, లేదంటే లేదు. ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలను వేసుకోండి.